हरिः ओम् अस्मद्गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती चोच्छिष्टायां सृजनगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं। भारद्वाजकुलोद्भूतं कविरत्नविभूषितं सम्पत्कुमारसच्चिष्यं रामानुजमहं भजे। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ఈ శుభకృతనామ సంవత్సరంలో శుభారంభమైనది. ఈ వ్రతాన్ని గత సంవత్సరాలుగా అందరూ కలిసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆచరించేటువంటి ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భగవత్ నిత్య సమాగమ ప్రాప్తి అనేటువంటిది పొందగలము అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఆచార్య కటాక్షం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందించేటువంటి ఓ విలక్షణమైనటువంటి వ్రతం. మానవులు అనాది మాయా సుప్త, అనాదిగా మాయ చేత అజ్ఞానము అనేటువంటి మాయ చేత కప్పబడి నిద్రించేటువంటి వాళ్ళు. స్వరూప జ్ఞానము లేక ఆ స్వరూపాన్ని నాశనము చేసుకొని తిరిగి తిరిగి జన్మలు ఎత్తుతూ అధఃపాతాళంలోకి పడటం అనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశమే. ఆళ్వార్లు అనేటువంటి మహనీయులు భగవంతుని నిరంతర ధ్యానం చేత సాక్షాత్తు భగవంతుడే తనంతట తానుగా వారికి దర్శనమిచ్చి తన వైభవాన్ని చూపించినటువంటి వారు. అందుచేతనే వారు ఆ దర్శన భాగ్యాన్ని చూచి ఆనందపడి అద్వితీయమైనటువంటి పాసురాలను, పరమాత్మ యొక్క వైభవాన్ని ఈ లోకానికి అందించారు. ఇది స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క విలక్షణమైనటువంటి స్థితి. ఈ లోకంలో జనులందరినీ కూడా ఉద్ధరించటానికి అవతరించినటువంటి గోదాదేవి కూడాను తానుగా పరమాత్మ సన్నిధికి చేరి తన యొక్క స్వరూపాన్ని చూపి మేము నీకే చెందినటువంటి వారము అనేటువంటి తన యొక్క స్వరూప జ్ఞానాన్ని ఆవిష్కరింపచేసిందన్నమాట. ఆవిష్కరింపచేసి మార్గశీర్షమాస వ్రతము అనేటువంటి వ్రత విధానంలో ఈ రకమైనటువంటి చక్కనైనటువంటి భావాన్ని ఆవిష్కరించింది. నీకే సర్వవిధములా చెంది నీదే అయినటువంటి ఈ ఆత్మకు ఏ రకమైన అనర్థములు కలగకుండా కాపాడుము. ఈ ఆత్మస్వరూపానికి తగినట్లుగా నీ సేవలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుము. ఈ ఆత్మ ఉన్నంతకాలము నీకు సేవ చేయునట్లుగా అనుగ్రహింపుము అని ఆండాళ్ళ తల్లి అర్థించింది స్వామి సన్నిధానాన. ఇదే ఈ వ్రతం యొక్క ప్రధానమైనటువంటి ఫలసారము. కాబట్టి భగవత్ సన్నిధానానికి వెళ్ళి భగవంతుని లౌకికమైనటువంటి సుఖాలను కోరుకోవటం కాకుండా ఆయనకే చెందిన వారము అనేటువంటి భావాన్ని గనక ఆవిష్కరించుకున్నట్లయితే తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మనమంతా కూడా పొందగలము అనేటువంటి భావాన్ని గోదాదేవి ఆచరించి చూపించింది ఈ వ్రతం ద్వారా. గోదాదేవి ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాస వ్రతము అనేటువంటి పేరు పెట్టి ఈ మాసంలో చేసింది. కానీ సంవత్సరం పేరు ఎప్పుడో తెలియలేదు. సంవత్సరం పేరు కనుక పెట్టినట్లయితే మనం అందరం కూడా ఈ 60 సంవత్సరాల కాలంలో ఆ సంవత్సరం గోదాదేవి చేసింది కాబట్టి మనం అప్పుడే చేయాలి కాబోలు అని
ఈ వ్రతాన్ని ఆచరించి ఉండేటువంటి వాళ్ళం. కానీ ఈ వ్రతం అలాంటిది కాదు. పరమాత్మ అనుభవం కలిగినటువంటి వారు అందరూ కూడాను తప్పనిసరిగా గోదాదేవి ఏ మాసంలో ఆచరించిందో ఆ మాసంలోనే ఈ వ్రతాన్ని ఆచరించటం అనేటువంటిది ఒక విలక్షణత సంతరించుకొనటం చేత ఈ మార్గశీర్ష మాస వ్రతము అనేటువంటి వ్రతాన్ని మనమంతా కూడా ఆచరిస్తూ ఉన్నామన్నమాట. నాడు నందవ్రజంలో గోపికలందరూ ఆచరించినటువంటి కాత్యాయని వ్రతము అనేటువంటి వ్రతాన్ని మిషగా తీసుకొని తాను కూడా శ్రీకృష్ణ సమాగమానికి వ్రతము చెయ్యాలి అని సంకల్పించి ఆచరించినటువంటి వ్రతమే ఈ వ్రతం. నాడు నందవ్రజంలో కృష్ణ పరమాత్మ అవతరించి ఉన్నటువంటి కాలంలో గోకులంలో గోపికలతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా బాల్యంలో వాళ్ళకి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు అయ్యారు. శ్రీకృష్ణ సమాగమంతో ఆ బాలికలందరూ కూడాను గోపికలందరూ కూడాను చాలా ఆనందాన్ని పొందారు. యవన దశ వచ్చేసరికి ఆ గోపికల యొక్క పెద్దలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కృష్ణ పరమాత్మ చెంతకు పంపించకుండా వారిని తమ ఇండ్ల వద్దనే నిర్బంధించి ఉంచారు. ఈ సన్నివేశంలో ఆ నందవ్రజంలో అనావృష్టి ప్రబలినది. వర్షం కావాలి. ఆ వర్షానికి ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చేయించాలి. దానికి గోపికలే కాదగినటువంటి వారు. అందుకనే నందవ్రజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళి, నాయనా నీవే ఈ వ్రతాన్ని ఆచరించి మాకు వర్షాన్ని అనుగ్రహింపము అని ప్రార్థించడం చేత శ్రీకృష్ణ పరమాత్మ అంగీకరించాడు. ఆ రోజు గోపికలందరూ కూడా తిరిగి కృష్ణ సమాగమ ప్రాప్తికి ఆనందించి ఆ రాత్రి వాళ్ళంతా కూడాను కృష్ణుడితో కలిసి ఆటలు ఆడి ఆనందించారు. రేపటి నుండి వ్రతం ప్రారంభమవుతుంది, మీరు ప్రాతకాలానే నా వద్దకు రావలసినది అని చెప్పి నీలాదేవి యొక్క భవనానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు. శ్రీకృష్ణ సమాగమ ప్రాప్తి చేత ఆనందించినటువంటి గోపికలు అందరూ కూడా బాహ్య స్మృతిని కోల్పోయి వారంతా కూడా తన్మయ భావంతో నిద్రించి ఉన్నారు. ఆ నేపథ్యంలో గోదాదేవి ముందుగానే మేల్కొని తనతో కలిసి ఉన్నటువంటి గోపికలతో మిగిలిన గోపికలను మేల్కొల్పుకొని తాను శ్రీకృష్ణుని యొక్క భవనానికి వెళ్ళేటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఈ వ్రతం 30 పాటలు ఉంటాయి. దానిలో 5 పాటలు వ్రతానికి సంబంధించినటువంటి వ్రత విశేషాలు ఉంటాయి. ఒక 10 పాటలు ఈ వ్రతంలో అన్వయించకుండా నిద్రిస్తున్నటువంటి 10 మంది గోపికలను మేల్కొల్పే విధానం తెలుస్తుంది. ఆ తర్వాత వీరందరూ కలిసి నందగోపుని యొక్క భవనానికి వెళ్ళటం, నందుని మేల్కొల్పటం, అటు పిమ్మట యశోదమ్మని మేల్కొల్పటం, ఆపై బలరాముని మేల్కొల్పటం, ఆ తర్వాత నీలాదేవిని మేల్కొల్పటం, ఆపై కృష్ణ పరమాత్మను మేల్కొల్పి స్వామి సన్నిధిలో తమ యొక్క మనోగతాన్ని ఆవిష్కరించటం అనేటువంటి విశేషాలన్నీ కూడా ఈ 30 పాసురాలలో మనకు గోదాదేవి తాను ఆచరించి అనుభవించి చూపించినటువంటి సన్నివేశమంతా కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఈరోజు మొదటి పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాసురంలో ప్రధానమైనటువంటి అంశమేమి అనంటే, ఈ వ్రతం చేయటానికి అనుకూలమైనటువంటి కాలం మనకు లభించింది కదా అని కాలాన్ని ముందుగా పొగుడుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ వ్రతాన్ని చేయటానికి అధికారులు ఎవరో ఆ అధికారత సంబంధించినటువంటి అంశాన్ని వీరు కొనియాడుతూ ఉన్నారు. ఈ వ్రతము చేసి తాను పొందదగిన ఫలమేమో, పొందించు సాధనమేమో ఈ పాసురంలో వివరిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి పాసురంలో ఉన్నటువంటి విశేషం. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. గోదాదేవి పాడినటువంటి మొదటి పాసురం. మార్గళి తింగళ్ மதி நிறைந்தனன்னாளால் நீராடப் போதுவீர் பொதுவினோ நீருளையீர் சீருமலகுமாயப்பாடி செல்வச்சிறுமீருகாள் கூர்வேல் கொடிந்தொழிடன் நந்தகோபன் குமரன்
ஏராரந்தகண்ணியசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கள் கதிரிமதியன் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ்பழிந்தேலொரிங்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఏదైనా ఒక మంత్రాన్ని కానీ ఒక వ్రతాన్ని కానీ ఆచరించేటప్పుడు ఆ వ్రతం ఎక్కడిది, ఏ ప్రాంతంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దాన్ని ఏ రకంగా ఆచరించారో అదే రకమైనటువంటి ఆచరణను మనం కూడా అనుసరించాలి. మనం చూస్తూనే ఉన్నాం. ఇది ద్రవిడ సంప్రదాయానికి సంబంధించినటువంటి అంశం చేత గోదాదేవి తమిళంలో ఈ యొక్క పాసురాలను మనకు అనుగ్రహించింది. తెలుగులో దీనిలో ఉన్నటువంటి భావాన్ని అందించినటువంటి మహాకవులు ఎందరెందరో ఉన్నారు. చాలా ఈ పాసురాలన్నిటికీ కూడా పద్య రూపంలో వచ్చినటువంటి అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అలా కాకుండా పాసురాన్ని పాసురంగానే చదివి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి విధానమే మంత్రంలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించటము అని అర్థం అన్నమాట. మంత్రాన్ని మంత్రంగానే జపించాలి, దాన్ని మరో రకంగా సులభతరం చేయకూడదు. అలాగే ఈ పాసురాన్ని తమిళ పాసురమైనప్పటికీ కూడా ఆ పాసురాన్ని మనం అనుగుణంగానే చదవాలి. అయితే ఉచ్చారణ సంబంధమైన అంశాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కూడాను దానిని మనం ఆ రకంగానే అధ్యయనం చేయటం ద్వారా మనకి గోదాదేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటువంటి విశేషం మనకు తెలుస్తుందన్నమాట. ఇంతకీ ఈ పాసురంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి? గోదాదేవి ఈ రకంగా ఆవిష్కరించింది. మార్గళి తింగల్ మది నిరైందనన్నాళాల్. ఇది మార్గశీర్ష మాసం కదా, వెన్నెల నిండినటువంటి మంచి రోజులు కదా. ఓ అందమైనటువంటి ఆభరణాలు దాల్చినటువంటి ఓ గోపబాలికలారా, అంతేకాకుండా ఐశ్వర్య సంపన్నులారా, వ్రేపల్లెలో మీరందరూ కూడా సంపదలతో తొలతూగుతున్నటువంటి వారు కదా. ఈ మార్గశీర్షమాస వ్రతమున మీరు స్నానము చేయదలిచినట్లయితే రండి, ముందుకు నడవండి. ఎందుకని? వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు, శ్రీకృష్ణుడికి సంరక్షకుడైనటువంటి వాడు, నందగోపుడు అతని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన గారు యశోదాదేవి యొక్క బాలసింహము, తండ్రి వద్ద విధేయుడైనటువంటి వాడు, అందమైనటువంటి నేత్రములతో అలరాడేటువంటి వాడు, అలాగే నీల మేఘశ్యాముడైనటువంటి వాడు, ఎర్ర తామరబోలు కన్నుల కలవాడు, సూర్యుని వలె ప్రకాశం, చంద్రుని వలె ఆహ్లాదాన్ని ఇయజాలినటువంటి దివ్యమైనటువంటి ముఖమండలము కలిగినటువంటి వాడు ఆయనే నారాయణుడు. అతనే తప్ప వేరొకని అర్జించని మనకి పరై అనేటువంటి సాధనాన్ని అనుగ్రహించనున్నాడు. కాబట్టి ఈ వ్రతం చేయుటను చూచి లోకమంతా కూడా ప్రశంసించే రీతిలో మీరందరూ కూడా అన్వయించవలసినది అని గోదాదేవి ఆహ్వానిస్తుంది గోపికలందరినీ కూడా. కేవలం తాను కృష్ణ పరమాత్మను పొందటానికి వ్రతం చేసినప్పటికీ కూడా, తలపెట్టినప్పటికీ కూడా, ఈ వ్రతాచరణ ద్వారా లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయనతో అనుబంధాన్ని పెంచి అనుగ్రహాన్ని కల్పించాలి అనేటువంటిది ఆమె యొక్క ఉద్దేశ్యం. అందుచేతనే అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నదన్నమాట. ముందుగా మాసాన్ని పొగుడుతున్నారు. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి మార్గశీర్ష మాసము వైష్ణవ మాసము అని అంటారు. ఎలా ఉంటుంది ఈ మాసమంతా కూడా? వాసుదేవ తరుశ్చాయ నాతిసీత నగర్మద. ఈ మాసము అతి ఉష్ణంగా కాకుండా, అత్యంత చలిగా కాకుండా, సమతీతోష్ణంగా ఉంటుంది ఈ కాలం అంతా కూడాను. అంటే ఈ కాలం చాలా ఉన్నతంగా ఉంటుంది, ఉత్సాహాన్ని కలిగించేదిలాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ మాసం ఎలాంటిది అంటే సంవత్సరాన్నంతా కూడా ఒక రోజుగా భావించినట్లయితే
ఈ మాసము బ్రాహ్మీ ముహూర్తము లాంటిది, తెల్లవారుజామున లాంటిది. సహజంగా మాసాలన్నీ కూడాను పౌర్ణమి రోజున ఏ నక్షత్రం కలిగి ఉంటే ఆ నెలకు ఆ మాసంగా మనకి పంచాంగకర్తలు మనకు సూచన చేశారు. మృగశిర నక్షత్రయుక్తమైనటువంటి మాసం అవటం చేత ఇది మార్గశీర్ష మాసము. శీర్షము అంటే ఏమిటి? స్థిరస్థానంలో ఉండేటువంటిది. నక్షత్ర ఆకారం, నక్షత్రాలన్నీ కూడా ఒక మృగాకారంగా ఉంటే ఈ మృగశిర నక్షత్రం అనేది శిరస్థానంలో ఉంటుంది. అంటే అర్థం ఏమి అంటే ఇది తెల్లవారుజామున అంటిదనమాట. రాత్రి మనము నిద్రించినప్పుడు మనకి తమోగుణము రజోగుణము యొక్క ప్రయోగము చేత మనకి సాత్వికమైనటువంటి గుణ ఆవిర్భావం జరగదు. తెల్లవారుజాము కాలము మనందరికీ కూడా సత్వగుణాన్ని కలిగించేటువంటి కాలము అంటారు. ఆ సమయంలోనే ఏది సాధన చేసినా ఏది నేర్చుకున్నా అవన్నీ కూడాను కరతలామలకం అవుతాయి అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి మార్గశీర్ష మాసం బ్రాహ్మీ ముహూర్తం అవటం చేత ఈ గోపికలందరూ కూడా మాసము యొక్క గొప్పతనాన్ని బాగా గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఎందుకని? మాసం చాలా గొప్పది కాబట్టి. వాల్మీకి భగవానుడు రామాయణంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక ముహూర్తాన్ని సూచిస్తూ చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్యపుష్పిత కాననః అని అన్నాడు. మాసం చైత్రమాసం అవటం చేత మాసాలలో మొదటి మాసం చైత్రమాసం, పురుషులలో గుణాలలో అధికుడైనటువంటి వాడు రామచంద్రుడైన అవటం చేత ఆయన గారికి చైత్రమాసంలో పట్టాభిషేకాన్ని ప్రకటించాడు దశరథ మహారాజు గారు. ఆ మాసం ఏమిటండి? మోడువారినటువంటి వృక్షాలన్నీ కూడా చిగిర్చేటువంటి మాసం ఆ మాసం. అది ఫలవంతమైనటువంటి మాసమా అంటే ఫలవంతమైనటువంటి మాసం కాదు. మరి మార్గశీర్ష మాసం ఎలాంటిది? క్షేత్రాలలో ఉన్నటువంటి సస్యం అంతా కూడాను పండిన భారంతో వంగి మనోహరంగా ఉండేటువంటి కాలం మార్గశీర్ష మాసము. అంటే ఫలసిద్ధి పొందేటువంటి కాలము ఈ మార్గశీర్ష మాసము అని అంటారు. మనం ఏదైనా ఒక కార్యాన్ని ఆరంభించేటప్పుడు శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి రెండు పక్షాలు ఉన్నాయి. ఈ పక్షంలో శుక్లపక్షంలోనే మనం ఏ కార్యాన్నైనా చేయాలి. అంటే శుక్లపక్షము అంటే వెన్నెల రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది మనకు పెద్దలంతా కూడా సుముహూర్తంగా నిర్ణయిస్తుంటారు. వీళ్ళు గోపికలు కాబట్టి భగవత్ వ్రత విశేషాన్ని ఆచరించాలి అనేటువంటి భావన చేశారు కాబట్టి ఆ ఆచరణాత్మకమైనటువంటి వ్రతాన్ని అనుసరించేటప్పుడు మంచి రోజులు కూడా తమంతటా తామే చోటు చేసుకుంటాయి అని అంటారు. ఎందుకని? తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ అన్నట్లుగా భగవంతుని పొందటానికి మంచి రోజులు అక్కరలేదు. అందుకనే కంసుడి దగ్గర ఉన్నాడు అక్రూరుడు అనేటువంటి వాడు. కంసుడు చాలా క్రూరుడు అవటం చేత నా జీవితం అంతా కూడా వీడి దగ్గరే ఉండి ఈ చీకటి బతుకు బతకవలసి వచ్చింది కదా అని ఎంతో చింతించేటువంటి వాడు. ఒకరోజు అనుకోకుండా అక్రూరుని పిలిచాడు కంసుడు. నువ్వు వెళ్ళి కృష్ణ పరమాత్మను తీసుకురావలసినది అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఒక్కసారిగా ఆయన ఆనందించాడనమాట. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మేనిషా. అబ్బబ్బాబా, ఇవాళ నాకు చాలా ఆనందమైనటువంటి రోజు కదా, నా జీవితానికి వెలుగు వచ్చినటువంటి రోజు కదా, నా జన్మ సార్థకమైనటువంటి రోజు కదా, కృష్ణ పరమాత్మ దర్శన ప్రాప్తికి అనేటటువంటి రోజు కదా అని చెప్పి అప్పటిదాకా తాను చీకట్లో ఉన్నట్టుగా, తాను కృష్ణ సమాగమానికి వెళుతున్నటువంటి కారణంగా తనకు పగలు అయినట్టుగా ఆయన గారు ఆనందించాడు. ఈ లోకంలో ఎవరికైనా సరే భగవంతుని యొక్క జ్ఞానం అలవరనంత వరకు కూడా వారికి రాత్రి. ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం వారికి కలిగిందో అప్పుడు వారికి అంతా కూడా పగలుగా భాషిస్తుందన్నమాట. కాబట్టే ఆ విశేషాన్ని ఇక్కడ కాలాన్ని బాగా ఘనంగా వీరంతా కూడా పొగుడుతూ ఉన్నారన్నమాట. అంతేకాదు ఇది ధనుర్మాసం, మార్గశీర్ష మాసమని ధనుర్మాసము అని చెప్పి ఒక పేరు కూడా మనం పలుకుతూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. అంటే అర్థమేంటి? మార్గశీర్ష మాసము అనంటే భగవానుడే ఉపాయము.
ఇతరమైనటువంటిది ఏదీ కూడాను కాదు అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయంతో భగవంతుని పొందటానికి చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము అని అంటారు. అంటే ధనస్సు అంటే ఉపనిషత్తులలో ఓమిథ్యాత్మానం యుంజీత ఓమిథ్యాత్మానం ధ్యాయథ అని చెప్తారు. భగవంతుని పొందాలి అని అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఓం అనేటువంటి ఓంకారంతో ప్రారంభం చేస్తాం. ఈ ఓంలో అకార ఉకార మకారములు అనేటువంటివి ఉన్నాయన్నమాట. అంటే జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు అనేటువంటి దానిని తెలియచేస్తుంది ఈ ఓంకారం. అంటే దాన్ని ఉపాసించుట అంటే పరమాత్మనే ఉపాసించుట అనేటువంటి అర్థం. ధనుర్మాసము అంటే ఇది పరమాత్మను పొందుట అనేటువంటి ప్రధానమైనటువంటి ఫలమే దీనిలో మనకు తెలియచేస్తుందన్నమాట. నీరాడ పోదువీర్ పొదుమినో. ఈ మంచి కాలంలో మనం అందరం కూడా మార్గశీర్ష మాస స్నానం చేద్దాం రండి అని అన్నాడు. సహజంగా వ్రతాలు చేసేటప్పుడు ఉషక్కాలంలోనే లేచి చన్నీటి స్నానం చేయటము అనేటువంటిది సంప్రదాయం అన్నమాట. కానీ స్నానం చేద్దాం రండి అని గోదాదేవి ఆహ్వానిస్తుంది అని అంటారు. స్నానం చేయటానికి కోరిక కలిగినటువంటి వారంతా కూడా రండి అని అంటున్నారు. స్నానము అనేటువంటి పదం చాలాసార్లు మనకు వినిపిస్తుంటుంది. ఇక్కడ స్నానము అని అంటే భగవంతుని యొక్క అనుభవము అనే అర్థం అన్నమాట. ద్రవిడ భాషలో ప్రేయసి ప్రియులు కలయుటను స్నానము అని వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి భగవదనుభవజనితమైనటువంటి స్థానము అని అర్థం అన్నమాట. ఎలాంటిది? రంగనాథస్వామి ఒక అద్వితీయమైనటువంటి తటాకము లాంటివాడు అని అంటారు. ఎలాంటి వట్ట? ఉత్పుల్ల పంకజ తటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ నవ్యసీంనో లక్ష్మీ విహార రసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయనీం మవనించ తస్యా అని అంటారంట. ఎలాగా? ఎలాంటిది తటాకము? పద్మములతో నిండినటువంటి తటాకంట. భగవంతుడు పద్మం లాంటివాడు. ఎక్కడ ఉన్నాయి ఈ పద్మాలు? తటాకాల్లో ఉన్నాయన్నమాట. ఆయన నేత్రాలు పద్మాలుగా ఉంటాయి, ఆయన హస్తాలు పద్మాలుగా ఉంటాయి, ఆయన పాదాలు పద్మాలుగా ఉంటాయి. ఇంతటి అందమైనటువంటి సరోజంలో తటాకంలో మనం స్నానం చేయటము అని అంటే పరమాత్మ అనుభవాన్ని మనం పొందుట అనేటువంటి విశేషాన్ని మనకు తెలియచేస్తుందన్నమాట. అలాగే కులశేఖర ఆళ్వారు కూడా కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే శ్రమముషి బిజువీచి వ్యాకులే గాథ మార్గే అనేటువంటి శ్లోకం ద్వారా శ్రీకృష్ణుని ఒక సరస్సుతో పోల్చి ఆయన నేత్రాలు కరచరణాలు ఇవన్నీ కూడా ఆయన అవయవ సౌందర్యానికి సంబంధించినటువంటి విశేషాలుగా భావన చేస్తూ అందులో స్నానం చేసినటువంటి వాడు పరబ్రహ్మ అనుభవాన్ని పొంది ఆనందాన్ని పొందుతాడు అనేటువంటి అంశాన్ని మనకు తెలియచేస్తున్నారన్నమాట. నేరెలైర్ విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి వారా. ఏమంటే లోకంలో ఎక్కడైనా స్నానం చేసిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందు ఉన్న ఆభరణాలన్నీ కూడా తీసి స్నానం చేయటం అనేటువంటిది లోకంలో సంప్రదాయం. కానీ గోదాదేవి ఏమంటుంది? విలక్షణమైనటువంటి ఆభరణాలు దాల్చినటువంటి వారా. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా కూడా? భగవత్ సన్నిధికి వెళ్తున్నారు. భగవత్ సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి? ఆయన గారికి ఆనందాన్ని కలిగించే రూపంగా ఆనందాన్ని కలిగించే విధంగా ఆయన చూపుల మన మీద ప్రసరించబడేలాగా ఉండాలి. అందుకనే భక్త్యా తుష్యతి భక్తప్రియో మాధవ భక్తక్రీతో జనార్దన అన్నట్లుగా భగవంతుడు భక్తికి వశుడవుతాడు. కాబట్టి అలాంటి భక్తి కలిగినటువంటి జ్ఞాన వైరాగ్య కర్మలు, నిహితమైనటువంటి కర్మలు అనేటువంటి విశేషమైనటువంటి గుణాల యొక్క సమూహం కలిగినటువంటి వారందరూ కూడా విలక్షణమైన ఆభరణాలు దాల్చినటువంటి వారైన అర్థం అన్నమాట. సహజంగా ప్రియుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రియురాలు చాలా సౌందర్యంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది, చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి విలక్షణమైనటువంటి ఆభరణాలను పొందటం అనేటువంటిది మనకి సహజమైనటువంటిది అని గోదాదేవి సూచిస్తుందన్నమాట. సీర్మలగుమా ఎప్పాడి సెల్వశ్చిరుమీరుగాళ్. ఇక గొల్లపల్లెలో ఉన్నటువంటి సంపదను గోదాదేవి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే కృష్ణుడు
ఈ యొక్క నందవ్రజాన్ని వచ్చాడో అప్పటి నుండి కూడా సస్య సంపద కానీ, గోసంపద కానీ, క్షీర సంపద కానీ అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా ఐశ్వర్య సంపన్నులుగా భాషిస్తూ ఉన్నారు. ఇది బాహ్యమైనటువంటి ఐశ్వర్యం. ఇక అసలైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే సాక్షాత్తు వైకుంఠంలో నిత్యసూరులతో విరాజమానుడైనటువంటి స్వామి ఈ లోకాన వచ్చి శ్రీకృష్ణుడుగా అవతరించి నందవ్రజంలో సజాతీయుడై సంచరించటం చేత ఆయన యొక్క ఐశ్వర్యమే తమ ఐశ్వర్యంగా భావించినటువంటి సంపద కలిగినటువంటి వారు ఈ నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలంతా కూడాను. ఎందుకని పరమపదము కంటే కూడా నందవ్రజం చాలా గొప్పది. పరమపదంలో పరమాత్మ పగటిపూట పెట్టినటువంటి దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందుకని అక్కడ ఆయన అనంత కళ్యాణ గుణముల చేత నిత్యముక్త సూరుల చేత విరాజమానుడవటం చేత ఆ ఆనందాన్ని చూచి అనుభవించేటువంటి వారే అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడ దుఃఖితులు ఉండరు, దండించదగినటువంటి వారు ఉండరు, ఉదాసీనత చూపించాల్సినటువంటి అవసరం లేదు, తనకున్నటువంటి సౌశీల్య సౌలభ్య వాత్సల్యాది గుణాలను ప్రదర్శించవలసినటువంటి అవసరం ఎంతమాత్రం కూడా అక్కడ లేదు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కర్మభూమి అయినటువంటి ఈ భూమిలో అవతరించి తన యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అవతారాన్ని ప్రదర్శించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దుఃఖార్తులైనటువంటి వారికి, అలాగే అపరాధులైనటువంటి వారికి, క్షమార్తులైనటువంటి వారికి, తనను ప్రేమించేటువంటి వారందరికీ కూడాను ఆయన గుణముల యొక్క ప్రకాశం అవసరం కనుక ఆ గుణప్రకాశంలో ప్రధానమైనటువంటి వాత్సల్యము, సౌశీల్యము అనేటువంటి గుణాలు ఇక్కడ మెండుగా ప్రకాశించడం చేత ఇలాంటి సంపదలతో తొలతూగేటువంటి ఐశ్వర్య సంపన్నులారా అని గోదాదేవి అక్కడ వాళ్లను ప్రార్థన చేస్తుందన్నమాట. నిజంగా ఎవరండి శ్రీమంతులు అంటే సతునాగవర శ్రీమాన్ అంటే గజేంద్రుడు శ్రీమంతుడుట. ఎందుకని పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నీవే రక్షకుడవు అనేటువంటి భావన చేత మొరపెట్టుకొనగా వచ్చి రక్షించినటువంటి వాడు అవటం చేత ఆయన గారు అదృష్టవంతుడు. అంతేకాదు అంతరిక్షగత శ్రీమాన్ మరొక శ్రీమంతుడు ఉన్నాడట. ఎవరైనా రాజ్యాన్ని విడిచి, భార్యాబిడ్డల్ని విడిచి, సంపదలను విడిచి, సోదరులను విడిచి, అందరినీ విడిచిపెట్టి సమస్తము కూడా రాముడే అనేటువంటి భావన చేత తన యొక్క ఐశ్వర్యమంతా కూడా రామచంద్రుడే అనేటువంటి భావనతో ఉన్నటువంటి విభీషణుడు కూడా ఈయనగారు కూడా శ్రీమంతుడు. కాబట్టి అలాంటి శ్రీమంతులు వీళ్ళంతా కూడాను. ఇలాంటి సంపదలు కలిగినటువంటి ఆ యొక్క నందవ్రజంలో ఎవరున్నారండి? కూర్వేల్ కొడెండొళిడన్ నందగోపన్ కుమరన్ వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు, కృష్ణుడికి ఎవరి వలన అపరాధాలు జరగకుండా నిత్య జాగరూకుడైనటువంటి వాడు ఎవరండి? ఆయన నందగోపుడు, ఆయన యొక్క కుమారుడు. అంటే ఎవరండి ఈయన? నందగోపుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి. ఆయన ఏం చేస్తున్నాడు? నిత్య జాగరూకుడై ఉన్నాడు. కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన గారికి ఎక్కువ అపకారాలే కాకుండా ఆయన గారి మీద ప్రతి ఒక్కడు వచ్చి చంపడానికి వస్తున్న నేపథ్యంలో ఆయన గారు నిత్య జాగరూకుడై వేలాయుధాన్ని ధరించినటువంటి వాడే కాపాడుతూ ఉన్నాడు. ఇంతకీ నందుడు అంటే ఎవరండి? నంద ఆనందించేవాడు, గోపుడు రక్షించేటువంటి వాడు. అంటే నందగోపుడు అంటే ఉత్తముడైనటువంటి ఆచార్యుడు. పరమాత్మ యొక్క అనుభవాన్ని తాను అనుభవించి ఆ అనుభవించినటువంటి వాటిని యోగ్యులైనటువంటి వారికి తప్ప అయోగ్యులకు ఆ యొక్క వైభవాన్ని ప్రకాశింపనటువంటి రక్షకుడైనటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఆ నందగోపుని యొక్క కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చేసినాడు ఈయన? ఏరారందకణ్యసోదైలం సింగం. అంతేకాదండి, సౌందర్యభరితమైనటువంటి నేత్రములు గల యశోదాదేవి యొక్క బాలసింహము. ఈయన గారు వాళ్ళకి లేక పుట్టినటువంటి కుమారుడు అవటం చేత తండ్రి అంత గారాభంగానే చూస్తున్నాడు, తల్లి అంతకంటా కూడా గారాభంగానే చూస్తుందన్నమాట. ఎందుకని? ఈయన గారు ఆ రకంగా పెరుగుతున్నాడు కాబట్టి. మంత్రో మాతా గురుహు పిత. ఎవరండి మంత్రం? యశోద. యశోద అంటే అర్థం ఏంటి? యశః ద, కీర్తినిచ్చేటువంటిది అని అంటారు. ఏమి కీర్తినిచ్చింది?
పరమాత్మ యొక్క మంత్రాన్ని తన గర్భాన దాటుకుని లోకానికి ప్రకాశింపచేసింది. కాబట్టి పరమాత్మ యొక్క మంత్రం ఎవరి ద్వారా? ఆచార్యోపదిష్టమైనటువంటిది కనుక ఆచార్యుని చేత పొందబడినటువంటి మంత్రంలాగా భాషించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాంటి లక్షణం కలిగినటువంటి వాడు ఈయన. తల్లి వద్ద బాలసింహంలాగా ఉంటాడు, తండ్రి వద్ద విధేయుడైనటువంటి వాడు ఆయన గారు. అలాంటి కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడండి? కార్మే నిత్యంగల్ కదడిమదయన్ బోల్ ముగత్తాన్. మేఘము వంటి శరీరము కలవాడు. సహజంగా పరమాత్మకి నీలమేఘశ్యాముడు అనేటువంటి పేరు ఉన్నది. ఏమండి, మేఘం లాంటి వాడా? కాదు. మేఘం వర్షించిన తర్వాత తెల్లబడుతుంది. కానీ పరమాత్మ ఎలాంటి వాడు? ఉపమానం చెప్పారు. నీలమేఘశ్యాముడు అంటే ఆ నీలతనం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి కృప అనేటువంటి గుణం అన్నమాట. తామర వలె ఎర్రనైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఆ నల్లదనంలో ఎర్రదనము అని అంటారు. ఈ ఎర్రదనము అంటే అర్థం ఏంటి? ఎరుపు అనేటువంటి వాత్సల్యానికి చిహ్నం అన్నమాట. కాబట్టి పరమాత్మ దగ్గర కృపాగుణము ఉన్నది, వాత్సల్యము అనేటువంటి గుణం ఉన్నదన్నమాట. ఈ రకమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు స్వామి. పరమాత్మ వాత్సల్యం కలిగినటువంటి వాడు, కృపాగుణము కలిగినటువంటి వాడు ఆయన. సదా పశ్యంతి సూరయః. వైకుంఠంలో నిత్యసూరుల చేత ఎప్పుడూ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ పరమాత్మయే, ఆ దివ్యమంగళ విగ్రహమే దివ్య నేత్రములను దివ్యముఖ మండలములను ఇక్కడికి వేంచేసి కనువిందు చేస్తున్నాడు కదా నందగోపుని యొక్క కుమారుడుగా. కాబట్టి అలా ఆయనలో ఉన్నటువంటి నేత్రములలో ఉన్నటువంటి ఎర్రదనం వాత్సల్యాన్ని సూచిస్తుంది. ఆ సూచించినటువంటి కారణంగా తన వారైనటువంటి వారిని రక్షించాలి అనేటువంటి భావనతో తన యొక్క వాత్సల్యాన్ని ప్రదర్శించేటువంటి లక్షణం ఉందన్నమాట. ఇంతకీ ఆయన ఎవరండి? నారాయణనే నమక్కే పరైతరువాన్. ఆయనే నారాయణుడు, వాయిద్యాన్ని ఇచ్చేటువంటి వాడు అని గోదాదేవి చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ అర్థం, ఈమె వ్రతాన్ని కృష్ణ సమాగమం కొరకు ప్రారంభం చేసింది. కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని చెప్పి, ఆ పొందాలి అనేటువంటి ఈ వ్రతాన్ని ఇచ్చేటువంటి వ్రతఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే నారాయణుడు అని చెప్తుందన్నమాట. అంటే అర్థం, భగవంతుని యొక్క అవతారాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగాలలో ధర్మ సంరక్షణ కొరకు అవతరించినటువంటి అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలలో ఉన్నటువంటి ఆ అవతారమూర్తుల యొక్క స్వరూప స్వభావ గుణ విశేషాలన్నిటిని కూడా ఉపాసన చేయటం అనేటువంటిది ఈ 30 రోజుల్లో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి ఉపాసనా విధానము అని అంటారు. పరయూహ విభవ అంతర్యామి అర్చావతారములు అని చెప్పి పరమాత్మ 5 రకాలుగా భాషిస్తాడు. పరమపదంలో ఉంటాడు ఆయన గారు. ఆ పరమపదంలో ఉండేటువంటి స్వామి వ్యూహరూపి అయి పాలసముద్రంలో పవలించి ఈ లోకంలో ఉండేటువంటి వారందరినీ కూడా సంరక్షించే నేపథ్యంలో అక్కడ నిద్రించి ఉంటాడు. ఆ వ్యూహము నుండే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి వ్యూహాలుగా ఏర్పడి అక్కడ నుండి ఈ లోకంలో ధర్మ సంరక్షణ కొరకు విభవావతారాలుగా అవతరించి, రామకృష్ణాది అవతారాలుగా అవతరించి, అటు పిమ్మట కలియుగం కాబట్టి ఈ యుగంలో మన మనస్సుల్లో అంతర్యామిగా ఉండి మనము పూజించటానికి వీలుగా అర్చామూర్తిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి. అంటే ఈ 30 రోజులు మనం చేసే వ్రతం ఏం తెలుసుకుంటున్నామండి? ముందుగా మనం అంతర్యామిని మేల్కొల్పుకొని ఆ అంతర్యామిని దర్శించిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి అర్చామూర్తి ఏ రూపంలో ఉన్నాడు? రాముడు రూపంలో ఉన్నాడా? కృష్ణుడి రూపంలో ఉన్నాడా? లేకపోతే నారాయణ రూపంలో ఉన్నాడా? ఆ రూపంలో ఉన్నటువంటి ఆయనను ధ్యానం చేసి అటు పిమ్మట విభవ రూపంలో ఉన్నటువంటి అవతార విశేషాలు తెలుసుకొని వరవాసుదేవ తత్వాన్ని తెలుసుకోవటమే ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి విశేషం అన్నమాట. గోదాదేవి ఈ రకమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా పొందాలి అనేటువంటి భావన చేత మాసం మార్గశీర్ష మాసం మంచి మాసం అండి. ఈ వ్రతానికి అనుకూలమైనటువంటి మాసం. ఈ వ్రతానికి వచ్చేటువంటి వారందరూ కూడా మార్గశీర్ష మాస వ్రత స్నానానికి రావలసిందిగా ఆహ్వానించింది. అందుకు విలక్షణమైనటువంటి ఆభరణాలు దాల్చినటువంటి వారు అని సంభావించింది. ఈ వ్రతాన్ని చేయించేవాడు నందగోపుని యొక్క కుమారుడు, యశోదాదేవి యొక్క బాలసింహము శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే నారాయణుడు. కాబట్టి మనం ధరించటానికి, ఈ వ్రతాన్ని చేయటానికి సాధనమైనటువంటి పరై అనేటువంటి దాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం పొందుదాం అని
ఈ మొదటి పాసురంలో ఈ వ్రతాన్ని యొక్క స్వరూప స్వభావాన్ని సమగ్రంగా ఆవిష్కరించింది గోదాదేవి. కాబట్టి ఈ వ్రతం చేయటానికి ప్రధానమైనటువంటి ఫలితం మనందరికీ కూడా తెలిసే ఉంటుంది, భగవంతుని పొందుట. ఏమంటే భగవంతుని పొందటం అనేటువంటి దానికన్నా కూడా భగవంతుడు ఇచ్చేది తీసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించవచ్చు మనకి. కానీ గోదాదేవి యొక్క ప్రార్థన మొట్టమొదటిగానే మనం గమనించినట్లయితే ఆ రకమైనటువంటి భావనతో మనం ఆయన గారికి మన మనస్సును అర్పణ చేసినట్లయితే మన యొక్క యోగక్షేమాలన్నిటినీ కూడా ఆయనే స్వీకరించి మనని చేర్చవలసినటువంటి తన ధామానికి చేర్చుకుంటాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.